పెట్టండి డీజేలు, కొట్టండి జేజేలు, ఢిల్లీ వీధులు దద్దరిల్లిపోవాలా. చంద్రబాబు నాయుడు 3 వారాల్లో 7,000 కోట్ల రూపాయల సంపద సృష్టించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ప్రపంచం నివ్వెరపోయేలా సంపద సృష్టించారు. ఆపండి సార్ మీ డప్పు. ఆయనేమీ సంపద సృష్టించలేదు. మంగళవారం రోజు ఆర్బీఐ దగ్గర ముష్టెత్తారు అంటారా? అలా అనుకుంటే మీది పొరపాటే. ఆయన అప్పు చేసి ఉంటే ఆంధ్రజ్యోతి పేపర్లో రావాలిగా, ఈనాడు పేపర్ మొదటి పేజీలో పెద్దక్షరాలతో రావాలిగా. అలా రాలేదంటే ఆయన అలెక్సాతో మాట్లాడి ఏఐ సాయంతో సంపద సృష్టించినట్టే. ఒకవేళ చంద్రబాబు అప్పు చేసి ఉంటే మంగళవారం నాడు ముష్టెత్తిన జగన్ అని రాసినట్టుగా సేమ్ టు సేమ్ చంద్రబాబు గురించి ఢిల్లీలో మంగళవారం ముష్టెత్తిన చంద్రబాబు అని రాయాలిగా. అలా రాయలేదంటే సంపద సృష్టించినట్టే. ఆయన అలెక్సా ఎంత వేగంగా పనిచేస్తుందంటే ప్రమాణ స్వీకారం చేసిన 2 వారాలకే అలెక్సా మనం ఎంత సంపద సృష్టించగలము అని అడిగాడు. అలెక్సా 2,000 కోట్లని చెప్పింది. ఆ తరువాత వారం తిరగక ముందే అలెక్సా మనం ఇప్పుడెంత సంపద సృష్టించగలము అని అడిగారు. అలెక్సా ఏమందంటే 5,000 కోట్లని చెప్పింది. అది సార్ మా చంద్రబాబు స్టామినా. 3 వారాల్లో 7,000 కోట్ల రూపాయలు సంపద సృష్టి. మరి ఈ సొమ్మంతా ఏమైపోయిందంటారా? తనకు కావలసిన వారికి సంస్మరణ, మరింతగా కావలసిన వారికి సంతర్పణ. అర్థం కాలేదా? అలా సృష్టించిన సంపదంతా తద్దినాలకు తగలేస్తుంటారు. మరి ఇలా తద్దినాలకు కోట్లాది రూపాయలు తగలేస్తే పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలు ఏమైపోవాలి? ఫీజు రియంబర్స్మెంట్ అందక, సర్టిఫికేట్లు చేతికి రాక కాలేజీల చుట్టూ తిరుగుతున్న విద్యార్థుల పరిస్థితి ఏమైపోవాలి అని అంటారా? ఇటు అలెక్సా అటు ఏఐ ఉంది. ఎంత సంపదైనా సృష్టించగలరు. నా మాటలపై మీకు నమ్మకం లేదా? ఆయన ప్రతి మంగళవారం ఆర్బీఐ ముందు జోలె పట్టి నిలబడతారని అనుకుంటున్నారా? సరే, మీ మాట ఎందుకు కాదనాలి? ఈవీఎంపై ఒట్టేసి చంద్రబాబును నిజం చెప్పమని అడుగుతా. ఈ 10 ప్రశ్నలకు సమాధానం వస్తుందో రాదో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ప్రమాణ స్వీకారం చేసిన 13 రోజుల్లోనే 2,000 కోట్లు అప్పు చేశావు, అవునా కాదా? ఈవీఎంపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 2. సరిగ్గా వారం తిరగక ముందే ఆర్బీఐ దగ్గర మరో 5,000 కోట్లు అప్పు చేశావు, అవునా కాదా? ఈవీఎంపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 3. ఖరీఫ్ ప్రారంభమైన రైతులకు పెట్టుబడి సాయం ఒక్క పైసా కూడా విధించలేదు, అవునా కాదా? ఈవీఎంపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 4. ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టడంతో విద్యార్థులకు సర్టిఫికేట్లు అందడం లేదు, అవునా కాదా? ఈవీఎంపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 5. గతంలో మే, జూన్ నెలల్లో రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనలు సక్రమంగా అందేవి, అవునా కాదా? ఈవీఎంపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 6. రైతులను విద్యార్థులను పక్కన పెట్టి రామోజీ సంస్మరణకు కోట్లు ఖర్చు పెట్టావు, అవునా కాదా? ఈవీఎంపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 7. సంపద సృష్టిస్తానని గొప్పలు చెప్పి కేవలం 21 రోజుల్లో 7,000 కోట్ల రూపాయల అప్పు చేశావు, అవునా కాదా? ఈవీఎంపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 8. జగన్ 11 లక్షల కోట్లు అప్పులు చేశారని అబద్ధాలు చెప్పి వారం వారం అప్పుల కోసం ఎగబడుతున్నావు, అవునా కాదా? ఈవీఎంపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 9. జగన్ అప్పు చేస్తే శ్రీలంక అవుతుందన్నారు, చంద్రబాబు అప్పు చేస్తే సింగపూర్ అవుతుందని నమ్ముతున్నారు, అవునా కాదా? ఈవీఎంపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 10. ఏఐతో సంపద సృష్టించి అందరినీ కోటీశ్వరులను చేస్తారని చెప్పి ప్రతి మంగళవారం ముష్టెత్తుతున్నారు, అవునా కాదా? ఈవీఎంపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు గారు ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. వీటిపైనే మనం చర్చించబోతున్నాము. అత్యంత ప్రధానమైనది ఏంటంటే అసలు ఈ 21 రోజులు 3 వారాల్లో 7,000 కోట్లు ఎంత వడ్డీకి తెచ్చారు, ఎంత కాల పరిమితికి తెచ్చారు? నిజంగానే అలెక్సాతో మాట్లాడి ఏఐ అనేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి టెక్నాలజీతో వారు చెప్పిన మాటల ప్రకారం ఈ సంపదనంతా సృష్టించారా, లేక ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి అప్పుల కోసం చేతులు చాచి నిలబడ్డారా? తెచ్చినటువంటి 7,000 కోట్ల రూపాయలు, అందులో 2,000 కోట్ల రూపాయలు ముందుగా వచ్చింది, రేపు 5,000 కోట్ల రూపాయలు రాబోతున్నాయి. ఆ 2,000 కోట్ల రూపాయలు ఏం చేశారు, ఈ 5,000 కోట్ల రూపాయలు ఏం చేయబోతున్నారు, చాలా క్లియర్గా మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ నెల 25న అంటే మొన్న 25 జూన్ 25వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసినటువంటి 13వ రోజున 2,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత రేపు మళ్ళీ మంగళవారం, అది మంగళవారం, ఇది మంగళవారం, వారం తిరక్క ముందే మళ్ళీ ఇండెంట్ పెట్టారు, 5,000 కోట్లకు పెట్టారు. 5,000 కోట్ల రూపాయలు అప్పు చేయబోతున్నారు.
అప్పు ఎంత కాల పరిమితికి తెచ్చారు, ఎంత అప్పు తీసుకొచ్చారు, ఒకసారి డీటెయిల్డ్గా మనం స్క్రీన్ పైన చూద్దాం, బాగా అర్థమవుతుంది అందరికీ. ఒక్కసారి స్క్రీన్ పైన చూపించండి. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పు కేవలం 3 వారాల్లో 21 రోజుల వ్యవధిలో చేసినటువంటి అప్పు 7,000 కోట్ల రూపాయలు. ఇదే నేను మళ్ళీ చెప్తున్నా, నేనైతే ఆయన అప్పు చేశారని అనుకోవట్లేదు, సంపద సృష్టించారని అనుకుంటున్నా. ఎందుకంటే ఈనాడు దినపత్రిక చూసినా, ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినా ఆయన అప్పు చేసినట్టుగా ఎక్కడా కనిపించలేదు. అదే జగన్ గారు చేస్తుంటే ఢిల్లీలో మంగళవారం నాడు ముష్టెత్తిన జగన్ అని రాసేవాళ్ళు. మరి మొన్న 25వ తారీఖున చంద్రబాబు చేసినప్పుడు ఢిల్లీలో అప్పుల కోసం ఆర్బీఐ ముందు ముష్టెత్తిన బాబు అని రాయలేదంటే అది అప్పు కాదు, సంపద సృష్టి అయి ఉంటుందని నేను భావిస్తున్నాను. మళ్ళీ రేపు 5,000 కోట్ల రూపాయలు సంపద సృష్టించబోతున్నారు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి. ప్రపంచమంతా నివ్వెరపోయేలా ఏఐ అనేటటువంటి టెక్నాలజీని ఉపయోగించని నేను అనుకుంటున్నా. ఎందుకంటే రేపు కూడా మీరు ఆంధ్రజ్యోతి చూడండి, ఈనాడును చూడండి, ఆ వార్త ఎక్కడా కనిపించదు. 500 కోట్ల రూపాయలు అప్పు ఒకవేళ జగన్ సర్కారు చేస్తే సైకో జగన్ అని, తుగ్లక్ జగన్ అని రాసేవాళ్ళు. మరి 2,000 కోట్ల రూపాయల అప్పు, అదే మీ దృష్టిలో సంపద సృష్టి చేసినటువంటి చంద్రబాబు గురించి ఎటువంటి టైటిల్, ఎటువంటి హెడ్లైన్ పెడతారని ఆ పత్రికలు వాళ్లకు వాళ్లే డిసైడ్ చేసుకోవాలి. నేనైతే నా నోటితో అలాంటి మాటలు మాట్లాడను. మరి తెచ్చిన డబ్బంతా తద్దినాలకు పెట్టేస్తున్నారా అని అంటే చాలామంది ప్రజలు అడిగారు. అవుననే అంటున్నారు, నేను కాదు. నేను ఆల్రెడీ రామోజీరావు గారి సంస్మరణ రోజున పెట్టి, అయ్యా ఇది ప్రజాధనం, 2,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజాధనంతో ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారా అని ఆ రోజే ప్రశ్నించడం జరిగింది. పాపం ఏమనుకున్నారేమో, రాధాకృష్ణ గారు కూడా అదే విషయాన్ని రాశారు. తగ్గినాలకు వాడేస్తున్నారు చంద్రబాబు ఈ డబ్బునంతాన్ని. అది కూడా నేను చూపిస్తాను, చదివి వినిపిస్తా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సంపద సృష్టి ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. జూన్ 25, గత నెల 25 మంగళవారం రోజున 1,000 కోట్ల అప్పు 11 ఏళ్ల కాల పరిమితికి తీసుకొచ్చారు. 11 ఏళ్ల కాల పరిమితికి వడ్డీ దానిపైన 7 ఎంతో ఉంది. తర్వాత జూన్ 25 అదే రోజున మరో 1,000 కోట్లు 20 ఏళ్ల కాల పరిమితికి తీసుకున్నారు. అంటే 2,000 కోట్లు ఒకే రోజు, జూన్ 25, జూన్ 25, 1,000 కోట్లు 1,000 కోట్లు. ఒకటేమో 11 ఏళ్ల కాల పరిమితి, ఇంకోటేమో 20 ఏళ్ల కాల పరిమితి అయిపోయింది. జూలై 2 రేపు మంగళవారం. ఇదే జగన్ గారికి అయితే ముష్టెత్తిన జగన్ అని రాసేవాళ్ళు. మరి ఏం పెడతారో రేపు పేపర్లో ఏమొస్తుందో చూడాలి. జూలై 2 రేపు సంపద సృష్టించబోతున్నారు 1,000 కోట్ల రూపాయలు. 1,000 కోట్ల రూపాయలు సంపద 9 ఏళ్ల కాల పరిమితికి. నెక్స్ట్ జూలై 2 అంటే రేపే 1,000 కోట్లు, మరో 1,000 కోట్లు 12 ఏళ్ల కాల పరిమితి. ఇంకో 1,000 కోట్లు చూద్దాం. ఇదైతే 17 ఏళ్ల కాల పరిమితికి ఇంకో 1,000 కోట్లు తీసుకుంటున్నారు ఆర్బీఐ దగ్గర నుంచి. రేపు ఇదే జూలై 2న మరో 1,000 కోట్లు 21 ఏళ్ల కాల పరిమితికి తీసుకుంటున్నారు. జూలై 2న అంటే రేపే మరో 1,000 కోట్లు 24 ఏళ్ల కాల పరిమితికి తీసుకున్నారు. అంటే మొత్తం 5,000 కోట్లు, ఒక్కొక్కటి 11 ఏళ్ల నుంచి 24 ఏళ్లలో దీన్ని పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. జస్ట్ వచ్చి 3 వారాలే. 3 వారాలకి 7,000 కోట్లు అంటే 365 ఇంటూ 5 సంవత్సరాలు లెక్కేసుకోవాలి. ఎన్ని లక్షల కోట్లు అవుతుందో, ఎన్ని వేల కోట్లు అవుతుందో, ఆ డబ్బంతా ఎక్కడికి పోతుందో. అదేమనంటే జగన్ గారు ఏం చేశారనేది మాట్లాడతారు కదా. జగన్ గారు ఏం చేశారనేది అయిపోయిన సబ్జెక్టు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్లోకి మనం వెళ్దాం. ముందుగా కారుమూరి వెంకటరెడ్డి గారు, ఏంటి సార్ ఇది సంపద సృష్టి లేకపోతే అప్ప? చాలామందికి ఒక అనుమానం అయితే ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు, నేను సంపద సృష్టించే పథకాలన్నీ కొనసాగిస్తాను, ఏఐ సాయంతో సంపద సృష్టిస్తాను అన్నారు. ఇది సంపద సృష్టినా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించినట్టే. ఎందుకంటే అదే కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే పక్కన కేసీఆర్ గారు వాళ్ళు అప్పు చేశారనుకోండి, తెలంగాణ అప్పుల కుప్ప, ఆంధ్రప్రదేశ్ అడుక్కు తినేసింది. ఆంధ్రప్రదేశ్ అప్పులతో అసలు అప్పుల కోసం వెళ్ళి బతిలాడుకుంటున్నారు. ఈ రాష్ట్రం ఇన్ని అప్పులు చేస్తే అది కేసీఆర్ అన్న, అందుకని పర్టికులర్గా కేసీఆర్ అన్న, అందుకని ఆ వాడు ఎందుకు ఎత్తానంటే అప్పుడు కూడా అలా రాశారు. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అప్పులు చేస్తుంటే ఎక్కడ ఆ పత్రికలో కనపడలా. అట్లానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఇప్పుడు 7,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ మీరు ఇందాక డిస్ప్లేలో కనపడతా ఉంది. ఏదైతే 25వ తారీఖు ఏదైతే 11 సంవత్సరాల కాల పరిమితితో 7.34% ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 1,000 కోట్ల రూపాయలు, మళ్ళీ అదే రోజు జూన్ 25నే 7.31 ఇంట్రెస్ట్తో 20 ఏళ్లలో తీర్చేటట్టుగా 2,000 కోట్లు ఆల్రెడీ తెచ్చారు. రేపు జూన్ అంటే రేపు 2వ తారీఖున జూలై 2వ తారీఖున
ఏదైతే 5,000 కోట్లకు సంబంధించి 1,000 కోట్లేమో 9 సంవత్సరాలు, 1,000 కోట్లేమో 12 సంవత్సరాలు, 1,000 కోట్లేమో 17 సంవత్సరాలు తీర్చేటట్టు, 1,000 కోట్లేమో 21 సంవత్సరాలకి కాలపరిమితి, 1,000 కోట్లేమో 24 సంవత్సరాల కాలపరిమితి 5,000 కోట్ల రూపాయలు. సో అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి కేవలం 3 వారాలు, 3 వారాల్లో 21 రోజుల్లో 7,000 కోట్ల రూపాయలు సంపదను సృష్టించేశాడు. మరి ఈ సంపద ఎవరెవరు ఖర్చు పెట్టాడని కూడా మనం చెప్పాలి. కాబట్టి సంపదని రామోజీరావు గారి సంస్మరణ సభ పేరుతో వాళ్ళ పత్రికలకి తెలంగాణలో, ఆంధ్రాలో, ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలకి పెద్ద యాడ్లు ఫస్ట్ పేజీలో, అలానే ఆ సంస్మరణ సభకి సంబంధించి ఏదైతే దాదాపుగా 24 కోట్ల దానికి ఖర్చు అయిందని యాడ్స్కి కానీ ఇటన్నిటికి సంబంధించి. మరి ఇప్పుడు ఈ తెచ్చిన 2,000 కోట్లు, ఒక 25,000 కోట్లు, 25 కోట్లు దానికి ఖర్చు పెట్టాడు. మళ్ళీ ఈరోజు ఏదైతే పెన్షన్ల పంపిణీ అనేటటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి ఓన్లీ అడ్వర్టైజ్మెంట్కి సార్, ఓన్లీ అడ్వర్టైజ్మెంట్కి ఇదిగోండి డెక్కన్ క్రానికల్ మొదలు, డెక్కన్ క్రానికల్లో, ద పైనీరు, ఇండియన్ ఎక్స్ప్రెస్, హ్యాన్స్ ఇండియా, హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, విశాలాంధ్ర, వార్త, ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒక సాక్షి తప్ప వీటన్నిటికీ యాడ్స్ ఇవ్వడానికి. మరి ప్రధాన మెయిన్ పేజీలో యాడ్ అంటే తెలుసు కదా సార్ మీకు, దాదాపుగా కొన్నిటికైతే 1 కోటి రూపాయలు, కొన్నిటికి 70 లక్షలు, కొన్నిటికి 80 లక్షలు. సో ఇట్లాంటి యాడ్స్కి సంబంధించి ఖర్చు పెట్టడానికి, అంటే దీని పబ్లిసిటీ అనమాట. ఇలాంటి యాడ్స్ చేస్తేనేమో పవన్ కళ్యాణ్ లేడు, మోడీ కూడా లేడు. అయినా వాళ్ళు అడగరు కదా, వాళ్ళకి లేని బాధ మనకి మోడీ గారు కాదు కానీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాదు కదా. ఇప్పుడు పూడి తిరుపతిరావు గారు అంటే వాళ్ళు ఆఫీసుల్లో కూడా ఆయన ఫోటో పెట్టారు కాదండి, అన్ని కార్యాలయాల్లో వాళ్ళు అన్నారు పెన్షన్ లేదండి, ప్రతిదీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేదానికి కేంద్రం వాటా ఇస్తున్నాం, మీ పేరులతో పథకాలు పెట్టేదేంటి, ఏం వైఎస్ఆర్ పేరు పెడతారా, దాంట్లో మోడీ వాటా లేదా, కేంద్ర ప్రభుత్వం వాటా లేదా, మరి వాళ్ళు పడితే ఇటువంటి ఎన్టీఆర్ ఇదేంటి సార్ భరోసా పింఛన్లు, మరి దీంట్లో మరి మోడీ గారు వాటా ఉంది కదా, మోడీ గారు కూడా ఇస్తున్నారు కదా దాంట్లో డబ్బులు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మొన్నటిదాకా 5 ఏళ్ళు మా మీద మాట్లాడారు కదా, ఇప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్పాలి కనీసం. మరి ఇలాంటి పేర్లు ఎన్టీఆర్ పేరుతో పెడితే ఎందుకు పెడుతున్నారని, అదేంటండి ఒక పార్టీ నాయకుల పేర్లు ఎందుకు పెడతారని వాళ్ళు ఎందుకు అడగరు. సో ఇలా ఈ సంపద సృష్టి తిరుపతిరావు గారికి లేదంటే భారతీయ జనతా పార్టీ నాయకులకి చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా ఆనందం, సంబరం. చంద్రబాబు నాయుడు గారు పెద్ద విధునరు, ఎందుకంటే ఇప్పుడు అప్పులు తెచ్చాడు కాబట్టి. అప్పులు తెస్తే విధునరీ సార్, మీకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రి అయ్యారు ఈ రాష్ట్రానికి, ప్లీజ్ అండి మేము అప్పులు ఇస్తాం రాస్తారు రేపొద్దున పత్రికల్లో. జగన్ గారు వెళ్ళేమో అడుక్కున్నాడు అప్పులేమని, అదే చంద్రబాబు నాయుడు గారు అయితే చంద్రబాబు నాయుడు గారిని బతిలాడిస్తున్నారు వాళ్ళు వద్దన్న. సార్ మీరు తీసుకోండి, మీరు ఒక పెద్ద విజనరీ, సో మీరు ఇదిగోండి మీకు ఇస్తున్నాం 5,000 కోట్లు ఇస్తాం, 2,000 కోట్లు ఇస్తాం, కావాలండి ఇంకా అడగండి, ఇంకా మీకు ఎంత కావాలో అప్పు అడగండి అని చెప్పి బతిలాడుతున్నా. ఆంధ్రప్రదేశ్ కి అప్పులు ఇవ్వటం కోసం దేశంలో ఉన్న బ్యాంకులతో పాటు మొత్తం ఏదైతే రిజర్వ్ బ్యాంక్ నుంచి అందరూ కూడా బతిలాడిస్తున్నారు. అప్పులో లేకపోతే సంపద సృష్టో ఏదో ఒకటి పెట్టుబడి సాయం ఖరీఫ్ మీరు ఎన్నప్పుడు ప్రతి మే జూన్ కల్లా వారికి పెట్టుబడి సాయం ఎంత ఇవ్వాలో అందిస్తూ వచ్చారు. ఈ రోజు వరకు పెట్టుబడి సాయం ఊసే లేదు. ఇక మే జూన్ ఇది విద్యా దీవెన వసతి దీవెనకి సంబంధించినటువంటి టైంగా మీరు క్యాలెండర్ పెట్టుకొని ఆ డబ్బులు కూడా వేసేసారు. అమ్మఒడి ఉంది, ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ సరే ఒక ఆలస్యమైన ఒక నెల ఆలస్యమైన రేపు నెలలో అమ్మఒడి వేసినంత మాత్రాన ఏం కాదు. కానీ సర్టిఫికేట్ రావు కదా నెక్స్ట్ కోర్సుకి వెళ్ళాలంటే పిల్లలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేస్తారు కాలేజీలకు ఫోన్లు చేసి, అమ్మఒడి లాంటిది తల్లి వందనం అన్నారు, ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ ఇస్తారు, పెద్ద నష్టం ఏమి జరగకపోవచ్చు దానివల్ల. ఇంకా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి రేపు నెల కాకపోతే అవతల నెల నుంచి స్టార్ట్ చేస్తారు. కానీ రైతులకు పెట్టుబడి సాయం ఉంటేనే కదా, మే నెలలో ఇవ్వాల్సిందే కదా, జూన్ కల్లా కంప్లీట్ చేయాల్సిందే కదా. మీరు ఎవరండి ఇస్తారు గారు అసలు క్వశ్చన్ చేయడానికి వాళ్ళని? చంద్రబాబు నాయుడు సార్ అక్కడ ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అడగకూడదు. అడిగితే మీరు కూడా దొంగ, లేదంటే మీరు కూడా మీ మీద కూడా రాస్తారు. సో అడగటానికి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇస్తే అప్పుడే పంట వస్తుంది. అవసరమైతే రెయిన్ గన్లతో పంటను చేస్తాడు, దోమల మీద దండయాత్ర చేసినట్టుగా. అవసరమైతే దాని తర్వాత ఇప్పుడు ఈ సీజన్ కాదు నెక్స్ట్ సీజన్లో వేసుకుంటారు రైతులు పంట. ఏం అంటే ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడు ఇస్తేనే పంట వేసారని అడుగుతారు, రేపు పొద్దున వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఏమండి మేము పెట్టుబడి సాయం 4 రోజులు లేట్ అయితే మీరు పంటలు వేసుకోలేరా, ఎన్నాళ్ళ నుంచి మీరు పంట పండించలేదా అని పొద్దున రివర్స్లో ఉల్టా క్వశ్చన్ అడుగుతారండి, ఉల్టా మన మీద అడుగుతారు. సో మీరు అట్లాంటి అడగటానికి లేదు, భరించాల్సిందే. 5 ఏళ్ళు రాష్ట్ర ప్రజలు భరించాల్సిందే. ఎందుకంటే ఎన్నుకున్నందుకు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా భరించాల్సిందే. అప్పులు తెచ్చినా అడగటానికి లేదు. అడిగి మీ ఇష్టం ఉన్నట్టుగా రాస్తే మీ ఛానల్ మీద మాట్లాడతాం, మీ మీద మాట్లాడతాం, ఇంకోళ్ళ మీద గట్టిగా మాట్లాడితే కేసు కూడా పెడతాం.
అర్థమైందా? ఏం మరి మీరు రోజు అప్పుల గురించి ఇటు మీద డిబేట్లు పెడితే మీ మీద కూడా కేసు పెడతాం. సో భరించాల్సిందే, అవసరం అయితే దేనికైనా జైలుకైనా పోవాల్సిందే. సో పెట్టుబడి సాయం ఉన్న రైతు అడిగాడా, రైతును కూడా తీసుకెళ్లి జైల్లో పెడతారు. ఎవరన్నా స్టూడెంట్ నాకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రాలేదండి, ఇప్పుడు నాకు అకాడమిక్ ఇయర్ అవుతుందని అడిగారా, అవసరమైతే మిమ్మల్ని మీ తండ్రి అందరు కలిసి జైల్లో పెడతాం అంటారు. సో వాళ్ళ సిద్ధాంతం అదే కదా. అలా చేశారు 2014-19 మధ్య. మళ్ళీ దానికి మించి కొనసాగుతుంది, సేమ్ రిపీట్ అవుద్ది. ఇది కనపడతా ఉంది కదా సేమ్. రైట్. ఎస్ ప్రసాద్ గారు, ఇది సంపద సృష్టి అంటారా లేకపోతే అప్పు అంటారా? ఏదైతేనేమి ఈరోజు పెట్టుబడి సాయం అనేది విద్యార్థులకు విద్యా దీవెన, ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన, ఈ హాస్టల్ ఫీ వీటికి ఏదో కొంత రుసుము చెల్లిస్తారు. ఈ రెండు ఆగిపోయాయి. ఇమీడియట్ చేయాల్సిన పనులు ఇప్పుడు ఏంటంటే విద్యార్థులు నెక్స్ట్ కోర్సు జాయిన్ అవ్వాలంటే ఇక్కడ కాలేజ్ సర్టిఫికేట్ ఇవ్వదు. సర్టిఫికేట్ ఇవ్వకపోతే ఏమవుతుంది, వాళ్ళు వెళ్ళి జాయిన్ కాలేరు. ఇక్కడ చాలా ఇబ్బంది పడతారు. అదే సమయంలో పెట్టుబడి సాయం రైతులకు ఇవేవి అందట్లేదు. అప్పులేమో 3 వారాల్లో 7,000 కోట్లు, 7,000 కోట్ల రూపాయలు 3 వారాలకే. సాక్షి ప్రేక్షకులు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి, మీకు మా గురుగారు తిరుపతిరావు గారి ప్రత్యేక నమస్కారం. సార్, నేను ఒక విషయం చెప్పగలను సార్. ద ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఎవరైనా అనుకుంటే గత ముఖ్యమంత్రుల యొక్క త్యాగ ఫలాల యొక్క సారాంశం ఏంటంటే ఆర్బీఐ అండ్ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఎవడ ఏమన్నా కాదన్నా సరే పొదుపుగా ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారి ధర్మం అని రేపు సెప్టెంబర్ లోపున ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ 1 lakh crores ఆంధ్రప్రదేశ్ బెస్ట్ యూటిలైజేషన్ చేసుకోవచ్చు. అది ఏ గవర్నమెంట్ అని రావు. నా గత విశ్లేషణ మీరు ఎవరైనా వింటే కృష్ణగిరికి అర్థమవుతుంది. దానికి ప్రతిదానికి ఒక పునాది ఉంటుంది సార్. మనకి బైఫర్కేషన్ అప్పుడు స్టేట్ గవర్నమెంట్ లైబిలిటీస్ అండ్ నాన్ గ్యారంటీడ్ పిఎస్యూ లైబిలిటీస్ తీసుకుంటే 1,53,346.8 కోట్లు అంటే బైఫర్కేషన్ అప్పుడు. అది తెలుగుదేశం ధర్మం అని 4,12,288 కోట్లు అయింది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లాస్ట్ 5 years లో అది 6,51,789.07. ఇది కాగ్ రిపోర్ట్ లో లైబిలిటీస్ ఓవర్ డిఫరెంట్ పీరియడ్స్ చూసుకుంటే 21.87 వెసెస్ 12.69 crores 12.69% అన్నది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఎస్టాబ్లిష్డ్ ఫిగర్. దీని వల్ల కాగ్ రిపోర్ట్ ఇంక్లూజివ్ పవర్ సెక్టర్స్ లైబిలిటీస్ లో కూడా, పబ్లిక్ సెక్టర్ లైబిలిటీస్ లో కూడా చూపిస్తే అది 30.74 అన్నది తెలుగుదేశం గవర్నమెంట్ అనుకుంటే ఎన్డీఏ ఇది -5.85 crores. ఎవరెవరో ఏదో చెప్పినట్టు ఈ 10 లక్షలు 11 లక్షలు కాకుండా మన నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో 4,42,442 కోట్లు మార్చి 23కి అని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత 24 ఫైనాన్షియల్ బడ్జెట్స్ ఇంకా పెట్టలేదు. బడ్జెట్ సెక్షన్ స్టార్ట్ అయితే దాంట్లో స్టాటిస్టికల్ ఫిగర్ పర్ఫెక్ట్ గా వస్తుంది. తెలుగుదేశం గవర్నమెంట్ లో అది 2,71,777.56 బైఫర్కేషన్ 1,18,050 కోట్లు. ఇవన్నీ సారాంశాల్లో మనకి ఎఫ్ఆర్బిఎం లిమిట్ ని 1,00,000 కోట్లు ఆర్బీఐ మనకు ఒక వరప్రదాయానికి కింద ఇచ్చింది. మీరు గతంలో చంద్రబాబు నాయుడు రాత్రి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతూ నేను సంపద సృష్టిస్తాను, గూగుల్, అలెక్సా ఈ పెట్టగలని చెప్పడానికి గల కారణం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5 సంవత్సరాలు చేసిన ఫైనాన్షియల్ రెగ్యులారిటీస్ మీద. ఎందుకంటే కేంద్రం చెప్పిన కొన్ని సంస్కరణలు అమలు చేస్తేనే ఎఫ్ఆర్బిఎం పరిమితి పెరుగుతుంది. 4 సంస్కరణలు తీసుకొచ్చింది, ఒక్కో దానికి 0.5% పెట్టింది. ఆ లెక్కన విద్యుత్ రైతులకు సంబంధించినటువంటి మోటార్లకు దాని మీటర్లు పెడితే దానికి 0.5% ఇస్తారు. మున్సిపాలిటీల్లో ట్యాక్సులు పెంచాలి, విపరీతంగా వాళ్ళు చెప్పిన స్థాయిలో ట్యాక్సులు పెంచి ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేయగలిగితే, ఇదే కదా కేసీఆర్ గారు కొట్లాడింది. అక్కడ కొట్లాడితే అప్పుడు ఒక 0.5% పెంచుతారు. అట్లా చేసుకుంటూ పోతే మనకి ఒక 2% పెరుగుతుంది. ఈశ్వర్ గారు, నేను ఎందుకే చెప్తున్నాను, గత ప్రభుత్వ ఏ పనులు అయితే చేశారో అపవాదులు మోసుకుంటూ అనేది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సార్, కేంద్ర ప్రభుత్వం విద్యుత్ మోటార్ల దానికి విద్యుత్ సంస్కరణలను పేరు పెట్టి 0.5% ఎఫ్ఆర్బిఎం పెంచుకోవడానికి ఛాన్స్ ఇస్తే, ఇన్ ద సేమ్ సినారియో చెత్త పన్ను అన్న అపవాదం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోస్తే దాని వల్ల వచ్చిన 5% తోనూ ఈ ఓవరాల్ గా ఈ బడ్డెన్ ని ఎఫ్ఆర్బిఎం లిమిట్ ని ఎన్హాన్స్ చేసి అపవాదులు జగన్మోహన్ రెడ్డి మోసి వీళ్ళకి 1,00,000 కోట్ల ఆర్థిక పనుల్లో చూడండి కట్టం వేసినట్టు ఈ సెప్టెంబర్ ఎండింగ్ లోపున ఇచ్చే కార్యక్రమానికి మీరు చెప్పిన ఆ పథకాలన్నిటికీ గండి కొడుతూ ఇవాళ ఇంటింటికి వాలంటీర్ల నోట్లో మట్టి కొట్టి తెలుగుదేశం కార్యకర్తలు సచివాలయ వ్యవస్థలో ఉన్న ఉద్యోగులతోనూ ఈ పని చేయించి పొద్దున్నే 12 గంటల 1 గంటకెళ్ళా 50% కంప్లీట్ చేసాం. గత ప్రభుత్వంలో అయితే 4 రోజులు అన్న అపవాదులు మోయడం. ఇది దేనికైనా ఆద్యుడెవడు, గడపకి తీసుకెళ్లి పెన్షన్ అందించిన వాడు ఎవడు అన్నది మాత్రం ఇప్పుడు ఎవరు రికలెక్ట్ చేసుకోరు. గడపకి తీసుకెళ్లి ఎమ్మెల్యే స్థాయిలోనే ఇదే పని కదా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు చేసిన పని.
గడప గడపకి ఎమ్మెల్యేలు తిప్పే కార్యక్రమంలో ఇవాళ ముఖ్యమంత్రి స్థాయి కూడా తగుదనమ్మా అని వాళ్ళు వెళ్ళి ఫంక్షన్ ఇచ్చే కార్యక్రమానికి తెరలేపితే వీటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు కాకుండా ఎఫ్ఆర్బిఎం లిమిట్ 1,00,000 కోట్లు రేపు సెప్టెంబర్ లోపల ఏ ప్రాతిపదిక పెరిగిందో దానికి బేసిక్ వర్క్ లేకుండా ఈ అభంశుభం తెలియని రాతలతో ప్రజల్ని పక్కదారి పట్టించి ప్రభుత్వ స్థాపనలకు ఉపయోగపడే వార్తల్నే ప్రామాణికంగా తీసుకుంటే అలాంటి విశ్లేషకుల దగ్గర సమాధానం ఉండదు సార్. ఇంకోటి చెప్తున్నా, ప్రతి మంగళవారం మీరు గమనిస్తే లేదో వీళ్ళు కూడా ఇవాళ అదృష్టానికి రెండో మంగళవారంకి వచ్చే ఇది మొదటి మంగళవారం విడతలో వాయిదాలకి మాత్రమే పరిమితం చేయగలిగితే కేంద్ర ప్రభుత్వ స్థాయికి, ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి అందుకనే 1వ తారీఖు ఎఫ్ఆర్బిఎం బాండ్స్ వేలంలో మంగళవారం డబ్బులు వస్తున్నాయి. తెల్లారితే మంగళవారమే వస్తాయి తప్ప సోమవారం వచ్చే ప్రసక్తి లేదు, ఫస్ట్ వీక్ లో వచ్చే ప్రసక్తి లేని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. దానివల్ల వచ్చిన పరివేశం నుండి క్యాలెండర్ 1వ తారీఖు బదులు 15వ తారీఖు క్యాలెండర్ తిరిగింది. మీరు గమనించండి, ఈ 15వ తారీఖు వచ్చే స్లాట్స్ లో ఫస్ట్ అండ్ ఫస్ట్ అవుట్ లో పెన్షన్లు ఎప్పుడు ఫస్ట్ వీక్ కాగివి కాదు, జీతాలకి ప్రభుత్వ ఉద్యోగులకి ఒడిదుడుకులతో 15వ తారీఖు లోపల ఇచ్చే కార్యక్రమం తెరలేపడ్డది. దీనికి అపవాదం ఎవరు మోసారు? ప్రభుత్వం. 30 రోజులే కదండి, 15 నుంచి 30 నెక్స్ట్ మంత్ 15వ తారీఖు తప్పున క్యాలెండర్ సైకిల్ క్యాలెండర్ గవర్నమెంట్ కి అనుగుణంగా తిప్పడం అన్నది ప్రభుత్వం చేసుకున్న విధానం లేదా ఎఫ్ఆర్బిఎం లిమిట్ కి అనుగుణంగా చేసుకున్న విధానంకు అపవాదం మోసింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. దీన్ని ఎవరేం చేయగలుగుతారు? ఇవాళ మీరు ఆ టెన్యూర్ చూడండి, ఆ 1000 కోట్లు ఇవాళ 5 కోట్లు రెండో విడత వేలంలో ఆ ఒక్క 5 కోట్లు 5,000 కోట్లు కూడా ఒకే ప్రమాణికంగా వచ్చేలేదు. ఓ దానికి 17 ఏళ్ళు టెన్యూర్, ఓ దానికి 21 ఏళ్ళు, ఓ దానికి 19 ఏళ్ళు 12 ఏళ్ళు లెక్కలిస్తున్నారు. అంటే ఈ శాశ్వత పథకానికి తెరలేపిన ఈ దాంట్లో అప్పులు ఊపిలో కొట్టుకుపోతున్న రాష్ట్రం కింద అభివర్ణించిన వాళ్ళు సంపద సృష్టిస్తామని కబుర్లు చెప్పిన తర్వాత ఇవాళ చేస్తున్న మాట్లాడి చెప్పండి. పోలవరం విషయంకి వస్తే కూడా అదే మంగళవారం కబుర్లు. కాపర్ డ్యామ్కి 2 పక్కల కాలువలను కాంక్రీట్ వేయకుండా అది కింద నుంచి కేంద్రీయ మొత్తం పోయిందంటే ఏం పని చేశారని అడుగుతున్నారు. 72% పనిచేసిన క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు 2% కూడా పనిచేయని వైఎస్ఆర్సీపీకి అపవాదం వేస్తూ ఎక్కడ మీద దీని ప్రాబ్లం అంతా వైఎస్ఆర్సీపీ మీద అపవాదం వస్తుంటే ఎవరేం చేయగలుగుతారండి? ఇక్కడ మీకు శాశ్వతంగా ఒక సమస్యకి పరిష్కారం దిశగా వెళ్తున్న దగ్గర పెద్దలు మా పూర్తి తిరుపతిరావు గారు ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం లిమిట్లు ఎవరు ఇచ్చారన్న దాని మీద రాష్ట్రం చేసుకున్న పుణ్యమా, రాష్ట్రం చేసుకున్న పనితీరా అని చెప్పానంటే ఏదో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దాంట్లో దగ్గర మీరు మిగిలిన రాష్ట్రాలకు ఎందుకంటే ఆ వెసులుబాటు లేదు. నేను ఇందాక చెప్పిన స్టాటిస్టిక్స్ ప్రకారం పరిధిని సద్వినియోగపరిచిన ఒక రాష్ట్రం కింద అభివర్ణించిన ఆంధ్రప్రదేశ్ కి అపవాదం మోసే కార్యక్రమం తెరలేపినప్పుడు వీళ్ళు వచ్చి సంపద సృష్టిస్తామని ప్రభుత్వ స్థాపన అయిన తర్వాత విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 వీక్స్ లోనే 7,000 కోట్లు అప్పులు చేస్తారంటే ఏం చెప్పాలా? అందుకే ఒక సామెత ఉంటుంది సార్, ఆవు గట్టును మేస్తే దూడలు శీలం అయింది కదా. కేంద్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ ధర IMF ధర ఇష్టం ఎప్పటిగా అప్పులు చేసుకుని తిరుగుతున్నప్పుడు రాష్ట్రం ఎఫ్ఆర్బిఎం లిమిట్లకు కాకుండా ఇంకేం చేస్తుంది? ఇది మాట్లాడమంటే ఎవరు మాట్లాడరు? తిరుపతిరావు గారు మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది కేవలం 100 కోట్ల రూపాయల డబ్బులు ఖజానాలో ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి 5,000 కోట్లు క్యాష్ పెట్టారు. 100 కోట్లు కదండి వెంకటరెడ్డి గారు, ఒక నిమిషం. అగ్రిగేట్ రోజుకి 357 కోట్లు రాష్ట్ర ఖజానాకు వస్తున్నది. బేసిక్ అవగాహన కూడా లేకుండా కూర్చున్న పని చేస్తారు వాళ్ళు. డబ్బులు 5,000 కోట్లు ఆల్రెడీ ఉంది. రెండోది శాలరీలు ఇచ్చేసి నాకు, ఎందుకంటే 4వ తారీఖు కదా ఎన్నికలు వచ్చినా, అప్పటికే శాలరీలు కూడా పడిపోయినాయి. సో పోయిన ఏదైతే జూన్ నెలకు సంబంధించిన దాంట్లో ఇంకంటే ఇప్పుడు వాళ్ళు 5,000 కోట్లు డబ్బులు ఉండగా ఇంకా 7,000 కోట్ల రూపాయలు ఈ రోజు 5,000 కోట్లు పెట్టిపోయారు. 5,000 కోట్లు డబ్బులు దట్టు మళ్ళీ మిగిలిన పథకాలకు సంబంధించిన కూడా ఆ డబ్బులు కూడా అన్నింటినీ వేసేసాం ఆల్రెడీ అందరి ఖాతాల్లో కూడా. ఇది ఎలక్షన్ అయిపోయినా కూడా ఖాతాల్లో వేసాం. అది మా క్రెడిబిలిటీ. తర్వాత ఇది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కూడా వెంటనే అయిపోయింది కదా, ఎలక్షన్ అయిపోయినా అది ఎలక్షన్స్ ముందు వెళ్తే ఎన్నికల కోడ్ వల్ల ఆపించారు వీళ్ళే. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని ఆల్రెడీ డిపాజిట్ చేశారు దానికి సంబంధించినటువంటి దాంట్లో. పొడి తిరుపతిరావు గారు, ఏంటి సార్ ఇది 3 వారాల్లో 7,000 కోట్లు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో, ఏంటి అంత అప్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? సంపద సృష్టిస్తానన్నారు, అప్పులు లేని ఏంటి అప్పులే లేకుండా ఎట్లా నడపగలమో నడిపి చూపిస్తామని కూడా అన్నారు. అందరికీ నమస్కారం ఈశ్వర్ గారు. నమస్తే సార్. బాగుంది రంధ్రాన్వేషణ. కాకపోతే తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నటువంటిది కూడా గుర్తొస్తుంది అనమాట ఆ పాట కూడా. ఎస్, డెఫినెట్ గా ఇక నుండి వైసీపీ అయితేనేమి దాని తాలూకా సానుభూతి పరులు అయితేనేమి ఖచ్చితంగా ఈ విధంగానే ప్రయాణం సాగించాలా. దాని గురించి మేమేమి కాదనట్లేదు, ఎందుకంటే రాజకీయాల్లో ప్రతిపక్షం తాలూకా పని. సంతోషం. అయితే నేను ఎందుకు అంటున్నానంటే రేపటికండి 21 రోజులు అవుద్ది. మీరు లెక్కలు చెప్పిన కూడా రేపుడికి ఇంక వస్తాయో రావో ఏమవుతాయో వాటితో పాటు చెప్పేశారు. మామూలుగా ఇండెంట్ ఇచ్చేసారు సార్, ఇండెంట్ ఉంది నా దగ్గర. ఇవాళ మనం మాట్లాడుతున్నాం, రేపు మాట్లాడలేదు కదా.
ఇదేమన్నా ఆదిత్య 369 వెనక్కి ముందుకు వెళ్ళిపోతారు. ఇవాళ రాదా ఖచ్చితంగా రాదా ఆపేస్తున్నారా మీరేమన్నా? అట్లా ఉండదు సార్, దానికి లిమిట్ ఉంది కాబట్టి నేను ఆపేస్తున్నాను చెప్పట్లే. యాజ్ ఆన్ డేట్ ఇవాళ 7 గంటలకు మనం కూర్చున్నాం, 7 గంటలదే సమాచారము. ఓకే, 7 గంటలకు ఉన్న సమాచారం ఏమిటంటే రేపు 5,000 కోట్ల రూపాయలు అప్పు చేతిలో పడబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. తిరుపతి రావు గారు మీకు పంపిస్తాను. ఆర్బీఐ అయితే సార్, ఆర్బీఐ రిలీజ్ చేసిందట. నేను చెప్తున్నది కాదు సార్, నేనేమన్నా సొంతంగా చెప్తే మీరు అనుకోవచ్చు నా దగ్గర ఇది పెద్దదిగా ఉంటుంది. ఇది అయితే ఏమండి ఒక్కసారి జూమ్ చేయరా? నాకు తెలుసు అవన్నీ. ఎందుకు సార్ చూడలేదు లేదా మీరు కొత్తగా చూడలేదు. నేను చెప్పింది ఒకటే చెప్పా, అది రేపు లేదు మేము కూడా చూపించగలం సార్. అవి కావాలంటే మాకు కూడా ఇవాళ ఏమి సమాచార విప్లవం మాకు రాకుండా ఉండదని నేను అదే చెప్తున్నా. మనం కూర్చున్న టైం గురింటే మాట్లాడుకుంటే సందర్భ సహితంగా ఉంటుంది అని చెప్పడమే నా ఉద్దేశం. ఓకే ఓకే, ఇది మరి మీరు 5 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ మంచి వాక్యాలు ఏమైనాయి సార్? అప్పుల కోసం రేపు వెళ్తున్నా అని కూడా వాళ్ళ పత్రికల్లో రాస్తే పొద్దు నుంచి సాయంత్రం డిబేట్లు పెట్టి ఆ ఛానల్స్కి వెళ్ళి అటెండ్ అయ్యారు కదా మీరు అందరూ. తిరుపతి రావు గారు, నీతి వాక్యాలు మనం అపోజిషన్ లో ఉన్నప్పుడు ఏం చెప్పామో అధికారంలో ఉన్నప్పుడు అదే చెప్పాలి. అంతే తప్ప మేము ఆ రోజు అప్పులకు వెళ్తుంటే పత్రికల ముందే 1వ తారీఖు శాలరీలు వస్తాయా రాదా, ఏది 20వ తారీఖు రాస్తే వీళ్ళందరూ డిబేట్లు వేసారు రేపు 1వ తారీఖు శాలరీలు వస్తాయా లేదా. డిబేట్ చేస్తున్నారు పార్టీ తరఫున, మీరు అంతకుముందే మాట్లాడారు. ఇదే సాక్షిలో సబ్జెక్ట్ మాట్లాడండి దయచేసి ఆగండి. ఇంకా 5 సంవత్సరాలు ప్లీజ్ తిరుపతి గారు మీరు కూడా సబ్జెక్టే మాట్లాడండి. మీరు కూడా ప్లీజ్, నేను ఇద్దరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. పత్రికలో వెళ్తున్నారంటే మీ టర్న్ వచ్చినప్పుడు చెప్పండి దయచేసి ఆగండి ప్లీజ్. మీకు 5 సంవత్సరాల్లో మేమేమి విమర్శించినా సరే మీరు చేసిన దాన్ని విమర్శించాం కానీ ఎప్పుడో ఎద్ది గొండ్లో కట్టండి అని చెప్పి ఎప్పుడు మేము చెప్పలా. కాబట్టి ఇప్పుడు 7,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తుందా లేదా, ఇది రేపు 2వ తారీఖు రేపు వస్తున్నాయి డబ్బులు, దానికి సంబంధించి 5,000 కోట్లు. మీరు రేపు వచ్చినా మాట్లాడంటే రేపు సాయంత్రం వచ్చి మాట్లాడండి, ఇప్పుడు వెళ్ళిపోయి ప్లీజ్ సార్ ఆగండి. ఇంకా నిన్న ప్రభుత్వం వచ్చిందో లేదో మీరు అలా వదిలేస్తారా, దానికి కొనసాగింపుగా కొన్ని చేస్తూనే దానికి సర్దుబాటు చేయాలి. ఈ పత్రికల యాడ్ల మీద కూడా విమర్శలు చేశారు కదా, ఇంత పెద్ద యాడ్లు ఏంటంటే అని విమర్శలు చేశారు కదా మీ కుహానా బీజేపీ నాయకులు. ఇదేమన్నా మంత్రదండాలతో చేసేసి ఉంచారా? తిరుపతి రావు గారు స్ట్రైట్ గా క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి, నేను అడుగుతా. మీరు డిబేట్ చేస్తున్నారు కదా, మీరు పత్రికలో ఇన్ని పత్రికల్లో ఇవాళ యాడ్లు ఇచ్చారు కదా పెన్షన్లకు సంబంధించి, ఇవన్నీ డబ్బులు వృధానే కదా సార్? ఎందుకు పత్రికల్లో యాడ్లు ఇవ్వడం దానికి? చూపించుకోలేక వాళ్ళేమో ఎదురుదాడికే ప్రయత్నం చేస్తున్నారు. మీరు మాట్లాడేటప్పుడు నేను కూడా క్రాష్ చేయొచ్చు, ఎందుకు చెయ్యలేదు? రైట్ తిరుపతి చెప్పండి. విన్నాను, నేను మాట్లాడిస్తాను, మీరు మాట్లాడండి, మీకు ఆ స్వేచ్ఛ ఉంది, ఎవరు కాదు. సమయం ఒక్క నిమిషం ఆగండి, వారు కంప్లీట్ అవ్వండి. ఎందుకు తొందర? 4 సంవత్సరాల 11 నెలల 10 రోజుల సమయం, 9 రోజులు రేపటితో లెక్కేస్తే ఇవాళ లెక్క 10 రోజులు ఉంది, 11 నెలలతో 10 రోజులు. సార్ తిరుపతిరావు గారు, ఒక విషయం, మీరు మా కోయిల ముందే కూసింది అని అన్నారు కదా, ఇప్పుడు కోయిల ముందే కూసిన రేపైతే నాకు తెలిసినంత వరకు 100కు 100% రేపు అప్పు రావడం అనేది ఖాయం. ఆర్బీఐ రిలీజ్ చేసినటువంటి ఆ బాండ్స్లో అది డేటాతో సహా మన దగ్గర ఉంది, రావడం ఖాయం. ఒక విధంగా అనుకుందాం, పోనీ మీరు అన్నట్టు కొంచెం ముందే కూసామని కూడా అనుకుందాం, కోయిలు ముందే కూసిందని అనుకుందాం. సార్ కోయిలు ముందే కూసిన అబద్ధపు కూత మాత్రం కూయకూడదు సార్. ఈ రాష్ట్ర ప్రభుత్వం 11 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని టీడీపీ, బీజేపీ, ఈనాడు దినపత్రిక, ఆంధ్రజ్యోతి దినపత్రిక రాశాయి కదా. ఇప్పుడు నేనేమడుగుతున్నానంటే, ప్రభుత్వం మీది, రాష్ట్రంలో కేంద్రంలో మీది, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారిని, ఆర్థిక మంత్రి గారిని మీరు రేపు పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ అప్పులెంత, జగన్ ప్రభుత్వం మాత్రం చేసిన అప్పులు, ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పులు కాదు, 2019 నుంచి 24 వరకు ఎంత చేసింది అనే లెక్క బయట పెడతారా? 11 లక్షల కోట్లని మీరు చెప్పగలరా, నిరూపించగలరా? కోయిలు ముందే కూసినా పర్వాలేదు, అబద్ధాలు మాత్రం కోయిలు కోయకూడదు. అది నా క్వశ్చన్. నేను
ఈశ్వర్ గారు, యా నేను ఎప్పుడు కూడా సరైనటువంటి డిబేట్ ని ఆహ్వానిస్తాను, ఆస్వాదిస్తాను. ఎస్ సార్. ఆ విషయం మీకు అందరికీ తెలుసు. Yes. నేను డెఫినెట్ గా ఆన్సర్ చేస్తాను. సార్ ఒకటి ఇవాళ ఏదైతే అప్పులు ఎంతున్నాయి, ఏం జరిగింది ఏంటి అనేది ఇంకా రాష్ట్ర ప్రభుత్వం, నేను ముందు నుండి కూడా చెప్పాం. ఇంకో విషయం ముందు చెప్తున్నా, మీరు ప్రస్తావించినటువంటి ఏ మీడియా అయినా మాకు సమానము. ఏ రోజు మీరు ప్రస్తావించినా మేము ఏ మీడియాని ప్రస్తావించు, ఇంక్లూడింగ్ దిస్ మీడియా. ఓకే, అదొకటి పక్కన పెడితే నేను చెప్పేది ఏంటంటే, మేము వాస్తవాల ఆధారంగా జరుగుతున్నటువంటి చరిత్ర ఆధారంగానే మాట్లాడతాము. రాబోయే చరిత్ర గురించి తక్కువే మాట్లాడతాం, గత చరిత్ర గురించి ఎక్కువగా విమర్శిస్తాము. ఒకటో పాయింట్. రెండోదండి, మీరు అన్నట్టుగా ఇవాళ రాష్ట్రంలో నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో చెప్పినటువంటి అంకెలు అబద్ధం అని చెప్పడానికి నేను ఇప్పుడు సిద్ధంగా లేను, నాకు అవసరం కూడా లేదు. మేము మొదటి నుండి చెప్తున్నాం, కార్పొరేషన్ల ద్వారా వివిధ దొడ్డిదారుల్లో వచ్చినటువంటి అప్పులు నికార్సు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అది తేల్చిన తర్వాత దాని గురించి మేము మాట్లాడతాం. అది కూడా మీరు కార్పొరేషన్ అప్పులు కూడా తీసుకోవచ్చు కదా, అక్కడ కేంద్రం దగ్గర ఉండదు అది. ఈశ్వర్ గారు సబ్మిషన్ ఇప్పుడు తీయాల్సి ఉంది, రాష్ట్ర ప్రభుత్వమే తీయాలి. తీస్తుంది ఆ పనిలో. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, మా ప్రియమైన శిష్యులు కాసేపు ఆగిన తర్వాత మీ దగ్గర సమాచారం ఉంటది, నేను వింటాను, నాకు కూడా కావాలి కదా. అయితే నేనేమంటానంటే, నేను అందువల్లనే అన్నాను అనమాట, ప్రభుత్వం వచ్చి 20 రోజులు అయిన సమయంలోన మీరు ఒక్కసారి గమనించండి. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అనేసి అంటే, ఒకప్పుడు వైనాట్ 175, 151 అని చెప్పేసి అంటున్న వాళ్ళు కూడా దాదాపు కోవిడ్ పోయిన వరకు 2 సంవత్సరాలు వేచే ఉన్నాం మేము. ఏం మొదట్లో స్టార్ట్ చేసిలే, ఆ తర్వాతే స్టార్ట్ అయింది. కాబట్టి నేను అందువల్ల ఒకటి సార్, చంద్రబాబు నాయుడు గారు అప్పు చేశారు, వాస్తవం. ఒకసారి ఎందుకంటే మనం వాస్తవం తెలుసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనూ అప్పులు ఉన్నాయి. కాదు, చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేశారు, ఆ తర్వాత వచ్చినటువంటి జగన్ సర్కార్ అప్పులు చేసింది, వాస్తవం కదా. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మీరు ఉన్నప్పుడు అప్పులు చేశారు. అప్పులు ఇందాక కాదు, మా అభిమాని వీరాభిమాని, నాకు చాలా ఆత్మీయులైనటువంటి మా ప్రసాద్ గారు చెప్పింది, కేంద్ర ప్రభుత్వం అప్పులు చేస్తుంది, చేయలేదని నేను చెప్పలేదే. ఏంటంటే అంటే ఏదైతే మనం చేసినటువంటి అప్పులు మొదటి నుండి మేము మాట్లాడేది ఒకటే, అప్పులు చేసినటువంటి ధనాన్ని అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించట్లేదు వైసీపీ అని చెప్పేసి ఎవరు డబ్బులతో కళ్ళప్పుడు మాట్లాడింది అదే. ఇవాళ కూడా మేము దానికి కట్టుబడి ఉంటాం. అప్పులు చేసినటువంటిది అభివృద్ధి కార్యక్రమాలకి ఖర్చు పెట్టాలా అనేది ఒక ప్రధానమైనటువంటి విధానం. అది ఇది ఒకటి. నేనేమంటానంటే దయచేసి వినాలి, పూడి తిరుపతిరావు గారు దయచేసి వినాలి. అప్పులు చేసిన తర్వాత దాన్ని అభివృద్ధికి ఖర్చు పెట్టాలి అని అంటున్నారు కదా, దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు, మూలధన వ్యయం అంటారు. నేను ఇదే డిబేట్ మీద ఛాలెంజ్ చేస్తున్నా, మీరు కాగ్ నుంచి కానీ లేకపోతే ఆర్బీఐ నుంచి కానీ, ఈ రెండింటి నుంచి మూలధన వ్యయం ఆంధ్రప్రదేశ్ 2014 నుంచి 19 వరకు ఎంత ఖర్చు పెట్టింది, 2019 నుంచి 24 వరకు ఎంత ఖర్చు పెట్టింది, పోలిక కూడా పెట్టుకోండి. తెలంగాణతో పోల్చి అక్కడ మూలధనం వ్యయం ఎంత, ఇక్కడ మూలధనం వ్యయం ఎంత. నా దగ్గరున్న లెక్కలు నేను చెబుతాను. తెలంగాణ కంటే అద్భుతంగా మూలధన వ్యయంలో ఆంధ్రప్రదేశ్ జగన్ సర్కార్ పాలనలో ఉంది. 2014-19 చంద్రబాబు నాయుడు గారి పాలన కంటే లెక్కలు కూడా మీకు డేటాతో సహా నేను వివరిస్తా. ఒక తెలంగాణలో 7,50,000 కోట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఎవరు? తెలంగాణ ప్రభుత్వం 7,50,000 కోట్లు అనౌన్స్ చేశారు అప్పులు. ఓకే, వారి అప్పుల గురించి నేను మాట్లాడట్లేదు సార్. మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలన్నారు. అది నేను చెప్పాను. రైట్. ఆ అప్పులు అయితే నేను ఒకసారి డేటా ఒకసారి డిస్ప్లే చేయరా, ఏ రాష్ట్రం ఎంత అప్పులు ఉందనేది క్లియర్గా అర్థం అవుతుంది అందరికి. వస్తున్నాను సార్. ఇవ్వండి. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అప్పులు ఒకసారి డిస్ప్లే చేయండి. రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎంత, తమిళనాడు ఎంత చేసింది, తెలంగాణ ఎంత ఉంది, మిగిలిన రాష్ట్రాలన్నీ అప్పులు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి ఆ డేటా ఉంటే తీయండి, నేను కూడా ఇస్తాను. చెప్పండి సార్. మూలధన వ్యయంలో ఆంధ్రప్రదేశ్ గతంలో కంటే, అంటే చంద్రబాబు పాలన కంటే చాలా గొప్పగానే చేసింది.
ఎందుకు సార్ కనపట్లేదు గ్రామాల్లో సార్, ఇది మీకు- రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు కానీ వినండి, సచివాలయ నిర్మాణాలు నేను ఇస్తానులేండి. లేదా నేను నాలుగు రైతు స్కూళ్ళు, భరోసా ఇవన్నీ కనపడిందే కదా. అవన్నీ పూర్తయితే బంగారు లాగా ఉండేది. అన్ని ఇప్పుడు అన్ని వస్తున్నాయి కదా, లెక్కలు బయట ఇప్పుడు ఆ సచివాలయాల ద్వారానే వాళ్ళు పంపిణీ చేసిందా మనం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని చెప్పారు కదా తిరుపతిరావు గారు. మిస్టర్ తిరుపతిరావు గారు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నటువంటి మీరు ఆ 1,20,000 సచివాలయ ఎంప్లాయీల ద్వారానే రోజు పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది. ఇవన్నీ మీరు నిజాలు తెలిసి కూడా ఇంకా అబద్ధాలు చెప్పి మభ్యపెడదామని అనుకుంటే ఎట్లా? కనీసం మీరంటే గౌరవం తిరుపతిరావు గారు, మీరు కూడా ఇలా దిగజారిపోమాకండి. భారతీయ జనతా పార్టీలో మీరంటే కొద్దిగా గౌరవం ఉంది, పద్ధతిగా మాట్లాడతారు. మీరు కూడా ఇలా దిగజారిపోతే ఎలా? 1,20,000 సచివాలయ ఎంప్లాయీలు మీరే కదా ఒక్క ఉద్యోగం ప్రసాద్ గారు, మీరు మరి వాళ్ళందరూ చేత ఈ రోజు పెన్షన్ల పంపిణీ చేస్తుంది ఎవరు చేస్తారు? ఏ ఉద్యోగులు చేత? ఊరికే మనుషుల గురించి ఒకళ్ళ వ్యక్తిత్వాల గురించి మాట్లాడుకునే ఎస్ ప్రసాద్ గారు, ఇది రైట్. గవర్నమెంట్ గ్యారంటీ డెట్ బైఫర్కేషన్ అప్పుడు 14,008.23 లక్షలండి. అదేమో తెలుగుదేశం గవర్నమెంట్ కి అక్యుములేటెడ్ ఫిగర్ 59,257.31 crores అండి. ఏది సార్? టోటల్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 23 వచ్చేకల్లా 1,44,875 కోట్లు. ఇది మీకు ఇంకోటి చెప్తాను, ఇందాక తిరుపతిరావు గారు వాళ్ళ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు చెప్పిన దాన్ని కూడా ఇక్కడ స్టేట్ ప్రెసిడెంట్ బీజేపీ క్యాడర్ కాంట్రడిక్ట్ చేస్తే మన దగ్గర ఆన్సర్ ఉండదు. రెండోది కార్పొరేషన్ అప్పులు చెప్తున్నారు సార్, మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నా. 20,000 కోట్లు బ్రెవరేజ్ కార్పొరేషన్ త్రూగా తీసుకున్న అప్పుల్లో 2 విడతలు అంటే 4,000, 4,000, 8,000 కోట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీ తీసుకోగలిగింది. ఇంకా 12,000 కోట్లు దాంట్లో వెసులుబాటు ఉంది. చేతనైతే ఆ కార్పొరేషన్ డబ్బులు కూడా యూజ్ చేసుకోమనండి. తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇందాక ఈశ్వర్ చెప్తా ద నెట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వాట్ ఎగ్జాక్ట్లీ హస్ టేకెన్ ప్లేస్ ఫర్ ద రెస్పెక్ట్ టు స్టేట్ అనేది చూసుకోగలిగితే 3 పోర్ట్లు అవుట్ ఆఫ్ 4 పోర్ట్లు 3 పోర్ట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. ఓన్లీ కాల్ ఇట్ ఇస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. కళ్ళ ముందు అక్కడ శ్రీకాకుళం మీ జిల్లాలోనే ఒక హాస్పిటల్ కట్టారు, ఏది కిడ్నీ బాధితులకి 700 కోట్లు పైచిలకి. అది వాటర్ రెస్క్యూ చేసిన పనులు ఎంతో చూసుకోండి. ఇవన్నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ అది. కిడ్నీ హాస్పిటల్ సెంట్రల్ గవర్నమెంట్ కిడ్నీ హాస్పిటల్ సెంట్రల్ గవర్నమెంట్ కిడ్నీలు కూడా తరలించుకుంటాయి సార్, అట్లా అనకండి. సెంట్రల్ గవర్నమెంట్ 50 కోట్లతో 52 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. రైట్ ప్లీజ్ దయచేసి ఆగండి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం అభివృద్ధి కోసం మొత్తం మీద మెడికల్ హాస్పిటల్స్ కానీ మెడికల్ కాలేజీలకు కానీ కేటాయించిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ శూన్యం. రైట్. ఏంటంటే తిరుపతిరావు గారు మీరు కూడా పెద్దవాళ్ళు మాట్లాడారు. మెడికల్ కాలేజెస్ విషయంలో చెప్పాలనుకున్నారేమో వారు, కానీ మెడికల్ కాలేజీ కాదు సార్, రాష్ట్ర ప్రభుత్వం కట్టించినటువంటి. చిన్నోళ్ళైతే ఎలాగైనా మాట్లాడవచ్చా? చిన్నోళ్ళైతే ఎలాగైనా మాట్లాడవచ్చా? పెద్దవాళ్ళు మాట్లాడకూడదా? వాస్తవాలు కేంద్ర ప్రభుత్వం ఫండింగ్ లేకుండా ఇక్కడ మెడికల్ కాలేజీలు కట్టుకున్నారా? మెడికల్ కాలేజీ కాదు సార్. ప్రసాద్ గారు, మీరు తిరుపతిరావు గారు ఇద్దరు డైవర్ట్ అయ్యారు. ఒక నిమిషం, అది మెడికల్ కాలేజీ కాదు, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మెడికల్ కాలేజీ వేరు సార్, అక్కడ కట్టిన మెడికల్ కాలేజీ వేరు. పలాసలో మెడికల్ కాలేజ్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఒక నిమిషం మీరు ఆగాలి. సరే రైట్. తిరుపతిరావు గారు ఒక నిమిషం ఆగండి సార్, తిరుపతిరావు గారు, నేను ఇంతకు ముందు చెప్పాను మూలధన వ్యయం గురించి. మీరు అన్నారు కదా అభివృద్ధి కోసం చేసిన అప్పుల్లో మళ్ళీ ఒక నిమిషం ఆగాలి. కాదు సార్, చేసిన అప్పుల్లో అభివృద్ధి కోసం సెంట్రల్ గవర్నమెంట్ గురించి నేను చెప్తాను. ఒక్క నిమిషం ఆగండి సార్ ప్లీజ్. మీరు అన్నారు కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనకి మూలధన వ్యయం అభివృద్ధి కోసం ఎంత ఖర్చు పెట్టారని 2014 నుంచి 19 వరకు ఇయర్ వైజ్ ఉంది. అది కాకుండా యావరేజ్ చెప్పేస్తాను. యావరేజ్ ఎంతనే చెప్తాను. 15,227 కోట్లు సార్. బాబు అందుకే చెప్తాను సార్, వినండి సార్, పూర్తి ప్లీజ్ సార్. ఇద్దరు ఆగండి. ఒకసారి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో చంద్రబాబును మించి అద్భుతంగా జగన్ గారు చేశారు. కాగ్ రిపోర్ట్ కావాలంటే తీసుకొచ్చి పెడతా. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి డేటా అదే. 15,227 కోట్లు. అదే జగన్ పాలనలో కరోనా టైంలో కూడా అన్ని లెక్కేసుకున్న 17,991 కోట్లు. 18,000 కోట్లు సార్, ఆల్మోస్ట్ అయిపోయిందా? ఇక రాష్ట్రాలకు సంబంధించి తమిళనాడు అప్పు 7,53,000 కోట్లు ఉంది.
ఉత్తరప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉంది 7,10,000 కోట్లతో. మహారాష్ట్ర 6,80,000 కోట్లు, పశ్చిమ బెంగాల్ 6,08,000 కోట్లు, కర్ణాటక 5,35,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్ 4,42,000 కోట్లు. ఇది కేంద్రం ఇచ్చినటువంటి డేటా. పోనీ మీరు అన్నట్టు మూలధన వ్యయం ఇవన్నీ పక్కన పెడదాం సార్. మీరు అది నేను చెప్పాను, మీరు రేపు మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మనం పార్లమెంట్లో అడగచ్చు, ఉభయ సభల్లో అడిగి తీసుకురావచ్చు, మనకి డేటా ఇస్తారు. పార్లమెంట్లో అయితే అధికారికంగా ఇచ్చినట్టు రికార్డ్స్లో ఉంటుంది సార్. కానీ అదే అందుకు అడిగి తీసుకురామంటున్నారు. అందుకే అప్పుడైనా 11 లక్షల కోట్లని ప్రచారం చేశారు కదా, అధ్యక్షురాలే ఫాలో అవుతారు సార్. 11 లక్షల కోట్లని ప్రచారం జరిగింది కదా సార్. 11 లక్షల కోట్లని నిర్మలా సీతారామన్ గారితో చెప్పించండి. ఏది నేను చెప్తున్నది కార్పొరేషన్ అప్పులు, దాంట్లో కూడా 2 రకాలు ఉంటాయి. నేనే ఇస్తున్నా, మీకు ఉప్పందిస్తున్నా. కార్పొరేషన్ అప్పులలో కూడా ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన కార్పొరేషన్ అప్పులు, ప్రభుత్వ గ్యారెంటీ లేకుండా చేసిన కార్పొరేషన్ అప్పులు అన్ని కలిపి కూడా తీసుకురండి. 11 లక్షల కోట్లు ఉందనేది నిరూపించండి. ఒకటి. రెండోది 1,160,00,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అప్పు చేసింది సార్. ఇప్పుడు నేను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అభివృద్ధి గురించి అడిగితే ఏం చెప్పాలి? మీరు చేసినటువంటి అప్పు జస్ట్ 10 ఏళ్లలో 106 లక్షల కోట్లు చేసింది కేంద్రం. 106 లక్షల కోట్లు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గానీ ఇతరత్ర గానీ లేకపోయినట్టయితే మనం చేస్తే ఇన్ఫ్రా డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు చేస్తే ప్రపంచ స్థాయిలో 5 స్థానానికి ఏ విధంగా రాగలిగింది? మరి ఏమీ లేకుండా వచ్చేస్తుందా? లేకపోతే ఆంధ్రప్రదేశ్ అన్ని ఏం లేకుండా వచ్చాయా? సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్లు, స్కూల్ బాగు చేయడం అన్ని ఊరికే వచ్చేసాయి. 32 లక్షల ఇళ్ల పట్టాలు, 17,000 జగనన్న కాలనీలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు, 17 మెడికల్ కాలేజీల స్థలాలు, 17 మెడికల్ కాలేజీల స్థలాలు. సచివాలయాలు పూర్తయ్యాయి. ఎక్కడ ఏమి రైతు భరోసా కేంద్రాలు? ఇప్పుడు అవే కదా సార్ మిమ్మల్ని ఆదుకుంది. పెన్షన్ వాటి ద్వారానే కదా అందిస్తున్నారు. అదే సచివాలయ ఉద్యోగులు పెట్టే కదా పెన్షన్ అందిస్తున్నారు. వాళ్ళే లేకపోతే ఈ రోజు ఏమైపోతుంది? ఒక్క ఉద్యోగం లేదన్నారు కదా సార్ డిబేట్ లో కూర్చొని. ఇవాళ పెన్షన్లు పంపిణీ చేస్తున్న ఉద్యోగులు ఎవరు ఇచ్చిన ఉద్యోగాలు? నేను అడిగినా సమాధానం చెప్పండి. తిరుపతిరావు గారు ఒక్క ఉద్యోగం లేదు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మీరు, మీ చంద్రబాబు నాయుడు, మీ భజన్ ఛానల్ అన్ని ఓదరగొట్టారు కదా. మరి ఈ రోజు పెన్షన్లు పంపిణీ చేస్తున్నటువంటి సచివాలయ ఉద్యోగాలు ఎవరి హయాంలో ఇచ్చారు? సింగిల్ నోటిఫికేషన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి 4 నెలల్లో 1,30,000 శాశ్వత సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం. వాళ్ళ చేత మీరు ఈ రోజు పంపిణీ చేస్తే ఒక్క ఉద్యోగం లేదు. మొన్నటిదాకా అబద్ధాలు చెప్పారు. అప్పు కోసం వెళ్తే అంటే అప్పు కోసం వెళ్తే తప్పు కదా. రేపు వచ్చిందో చచ్చిద్దో అంటున్నాడు. మళ్ళీ రేపు వచ్చిందో చచ్చిద్దో దాని మీద డిబేట్ ఎందుకన్నా తిరుపతిరావు గారిని? చంద్రబాబు నాయుడు గారు విజనరీ కదా, సంపద సృష్టికర్త కదా. సృష్టికర్త అప్పుల కోసం వెళ్ళటం ఏంది? సృష్టికర్త అప్పుల కోసం వెళ్ళటం ఏందండి? చేశారని మేము మాట్లాడుతున్నాము. మీరేమో మీరు 10 లక్షల కోట్లు మీరు చేస్తారని మీరు మాట్లాడుతూ నేను నోరు మూసుకొని కూర్చుంటే చేస్తారని మాట్లాడేదండి. వెళ్ళారు. మీకు తెలిసిన వాళ్ళకి చెప్పొచ్చు, తెలియని వాళ్ళకి తెలిసి నాటకాలు ఆడే వాళ్ళకి ఏం చెబుతాను తిరుపతిరావు గారు? తెలియనాడు కంటే మనం సమాధానం చెబుతాం, తెలిసినాడు కన్నా చెబుతాం. భారతీయ జనతా పార్టీకి లేదు. ఇప్పుడు మీరేం సార్ ఇప్పుడు 7,000 కోట్ల అప్పులు దాటాన్ని సమర్థిస్తున్నారా? చంద్రబాబు నాయుడు తెస్తే మంచి ఇది ఉద్దేశంతో తెస్తున్నట్టు, అదే మిగిలిన జగన్మోహన్ రెడ్డి గారు తెస్తే దాన్ని నాశనం చేయడానికి తెచ్చినట్టు. ఇప్పుడు శ్రీలంక అయిపోదా సార్? ఇప్పుడు శ్రీలంక అయిపోదా? చంద్రబాబు నాయుడు అప్పులు చేస్తే శ్రీలంక అయిపోదా? 20 రోజుల కింద ఇంక 20 రోజులు అయింది. వాళ్ళకి రేపుకి 21 రోజులు అవుతుంది. నెల అయినా కూడా నెల కదా అంటారు మీరు. సంవత్సరం అయినా ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా సార్. ఇప్పుడు సంవత్సరానికి మీరు మా మీద విమర్శ చేస్తే అంటే ఏం చెప్తారు? ఎందుకు సార్ ఎందుకు అప్పు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి? 15 తర్వాత మీరు ఎందుకు అప్పు తీసుకొని వస్తున్నారని అడిగిన సమాధానం చెప్పమంటే మీరు చెప్పట్లా. రాష్ట్ర ప్రభుత్వం తద్దినాలకు ఖర్చులు పెట్టచ్చా, సంస్మరణలకి పెట్టచ్చా? ఇక్కడ విద్యార్థులు, రైతులు అల్లాడిపోతుంటే రామోజీరావు గారి సంస్మరణ సభ పెట్టి అప్పు జనం ఎత్తిన నిప్పు ఏమైనా ఇప్పుడు రాయరా మీ ఈనాడులో? రామోజీరావు లేడు కాబట్టి రామోజీరావు అడగడానికి లేదు. ఇప్పుడు రాయాలి కదా, అప్పు జనం నెత్తిన నిప్పు. అప్పుల కోసం ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారు అంటే దీంట్లో వెళ్తున్నాడు అప్పులు తీసుకుంటారు. ఈ కార్టూన్లు ఇప్పుడు వేయలేరా? పొడి తిరుపతిరావు గారు చెప్పండి సార్ ప్లీజ్. ఇప్పుడు నేను అదే అంటాను సార్, అదే సంస్థలు అమరావతి అభివృద్ధికి అని చెప్పేసి, రాష్ట్ర అభివృద్ధికి అని చెప్పేసి 10 కోట్ల రూపాయలు డొనేట్ చేశాయి. 10 కోట్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని బట్టి 10 కోట్లు ఇచ్చారు. చనిపోయిన తర్వాత ఆయన గుర్తించడానికి చేసిన కార్యక్రమాలకు సంబంధించి మరి అంత రంధ్రాన్వేషణ అక్కర్లేదంటారు. స్వాతంత్ర సమరయోధుడు రామోజీరావు సంఘ సంస్కర్తగా ఏమన్నా బాగు చేసిన వ్యక్తి
సంస్మరణ సభలు పెట్టి ప్రభుత్వ పదాన్ని దుర్వినియోగం చేయడానికి. అందరు రాష్ట్ర ప్రజలందరూ చూడాలి. ఇది తప్పని నేను అనడమో, వెంకటరెడ్డి గారు అనడమో, వైఎస్ఆర్సీపీ నాయకులు అనడమో కాదు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాశారు. ఎవరు రాశారు? రాధాకృష్ణ గారు రాశారు. నిన్న ఏం రాశారు? రామోజీ సంస్మరణ సభ ఏర్పాటు విషయంలో చంద్రబాబు తొలి విమర్శ ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ పరంగా ఆయన సంస్మరణ సభ ఏర్పాటు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక బిడ్డ జన్మించినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. ఆ బిడ్డ ఎదిగి పెద్దవాడై తాను ఎంచుకున్న మార్గంలో ఉన్నత శిఖరాలు అధిరోహించి కన్ను మూసినప్పుడు ఆయన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళు, ఆయనతో సన్నిహిత సంబంధాలు కలిగిన వాళ్ళు బాధపడతారు. గతించిన వారితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకోవడం కోసం సంస్మరణ సభలు పెట్టుకుంటారు. నాయకుడైతే ఆయన అభిమానించే ప్రజలు స్మరించుకుంటారు. ఈ నేపథ్యంలో రామోజీరావు సంస్మరణ సభను ప్రభుత్వ పరంగా కాకుండా ఆయనతో అనుబంధం ఉన్న వారితో కమిటీ వేసి వాళ్ళు చేసుకో మంచిది. దీనికోసం 12 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేయటం కరెక్ట్ కాదనే విమర్శలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొంటున్నారని నిత్యం ఆయనను పొగిడే ఆత్మ కూడా ప్రేతాత్మ ఈరోజు మాట్లాడుతోంది. ఇది రాంగ్ సార్. ప్రజాధనంతో చేయొద్దు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు? ప్రభుత్వం సంస్మరణ సభ పెడితే గీరువాణి దురదవాణి వీళ్ళంతా వచ్చి కబంధ హస్తాలు ఇవన్నీ మాట్లాడతారు. ఒకరి అభిప్రాయం తీసుకొని నేను మాట్లాడలే. నేను ఒకటే చెప్పా, ప్రజాధనం 2000 కోట్లతో రామోజీరావు సంస్మరణ చేయడం తప్పు. 2000 కోట్ల రూపాయల అప్పు తెచ్చి రామోజీకి సంస్మరణ చేయడం తప్పు. దానికి ప్రతిగా వాళ్ళు ఒక 10 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం డొనేట్ చేశారనేది కూడా నేను చెప్పాను. అక్కడ లక్షల కోట్లు ఉంది ఆస్తి. ఒకసారి అటు చూసినాడు సార్ గుట్టల్లో. వీళ్ళైనా అమరావతి వాళ్ళు అడగాలి. 10 కోట్ల రూపాయలు ఇచ్చేది, ఇన్ని కోట్ల రూపాయలు చంద్రబాబు వల్ల ప్రయోజనం పొందారు, 1,00,000 కోట్ల రూపాయల పైన 2 లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు గుట్టల్లో. మీరు ఇచ్చేది ఇంతేనా? అలాగే మేము వేసినటువంటి చిట్ ఫండ్ సాయంతో దాన్ని ఎంతకు తీసుకెళ్లే 15,000 కోట్ల రూపాయలు అక్రమంగా డిపాజిట్లు సేకరించి కేవలం 10 కోట్ల రూపాయలు అమరావతికి మాత్రమే, రాష్ట్రానికి కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, అమరావతికి ఇచ్చారు. రాష్ట్రం అంతా అభివృద్ధి కోసం ఇవ్వడం, ఏదో ఒక సంక్షేమ పథకాన్ని ఇవ్వడం వేరు సార్. ఒక సంక్షేమ పథకం పెట్టుకోండి. అమ్మఒడే ఏదో తల్లికి వందనము అన్నారు కదా, పెట్టుబడి సాయం రైతుకి అన్నారు కదా, రాష్ట్ర వ్యాప్తంగా అంతకుముందు వసూలు చేసిన చందాల ఆ డబ్బులు అమరావతి పేరుతో చేసిన అప్పులకే దిక్కులేదు. ఇప్పటికి ఆ బాండ్స్ 2000 కోట్ల రూపాయలు ఉంది ఒకటి. అది కాకుండా సిఆర్డిఏ అప్పులు ఉంది. అప్పులేదు మన అమరావతి దాదాపు 4,500 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి అమరావతి మీద. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏమి చేయలేదు, అప్పులు ఉన్నాయని చెప్పేసి. అది చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు సార్. బాండ్స్ అమ్మింది డబ్బులు ఎందుకు అప్పు చేశారని అడిగేదాన్ని చూసాం కదా. దాన్ని సమర్థించుకోవడానికి ఇప్పుడు అప్పులు చేయమని ఎందుకు అప్పులు చేస్తున్నారు? దేనికోసం అప్పులు చేశారు? పలానా దానికోసం చేశామని చెప్పండి. దేనికోసం అప్పులు చేశారో చెప్పండి తిరుపతిరావు గారు. నేను ఆ సభకి సంబంధించి 2 పాయింట్లు చెప్తున్నా. ఒకటి, ఆయనకి ఈ భారతదేశము, భారత ప్రభుత్వము పద్మ విభూషణ్ ఇచ్చి గౌరవించింది. మరి అందరికీ పద్మ విభూషణ్ ఇచ్చిన వాళ్ళందరికీ చేస్తున్నారా సార్ సంస్మరణ సభలు? రాధాకృష్ణ గారు ఏం రాశారు, లేకపోతే మా తమ్ముడు వెంకటరెడ్డి గారు ఏం చెప్పారు, లేకపోతే మా ఆత్మీయులు ప్రసాద్ గారు ఏం చెప్పారు? మీరు పెట్టండి భారతదేశ కేంద్ర ప్రభుత్వం సంస్మరణ సభ రామోజీరావు. వాళ్ళు కూడా ఒక 10 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి సహాయం చేశారు అని చెప్పడమే నా వంతు వరకే గాని మిగతావన్నీ నేనేదో నా భుజాన్ని అమరావతి వేరు, రాష్ట్రం వేరు. తర్వాత ఇప్పుడు ఇందాక రాధాకృష్ణ రాసిన వార్తలో అదే రాస్తారా రేపు పేపర్ లో? ఎందుకంటే 21 రోజులు 7,000 కోట్ల అప్పు అంటే రోజుకు 333.33 కోట్లు, గంటకు 13.88 కోట్లు. రాస్తారా? డిబేట్ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు తెస్తే రాశారు కదా, గంటలు లెక్కేసి గంటకింత చేశారు అప్పని చెప్పి. ఇప్పుడు 21 రోజుల్లో 7,000 కోట్లకి గంటకి 13.88 కోట్లు చంద్రబాబు నాయుడు గారు అప్పు చేశారు. అధికారంలోకి వచ్చిన 21 రోజులకే గంటకి. తమ్ముడు రోజుకి 350 కోట్ల రూపాయలు అప్పుకి వడ్డీ కడుతున్నాం అనేది కూడా ప్రస్తావించాలి కదా. అదే రాశారు సార్. అదే ఈనాడు దినపత్రికల్లో మీరు అన్న అప్పు నెత్తి అన్న దాంట్లో 2020-21లో ఎంత అసలు చెల్లించారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అని రాసి మొత్తం చూడండి. 2021లో 30,400 కోట్ల 1,41,000 కోట్లు మేము అసలు వడ్డీ చెల్లించాం 5 ఏళ్లలో. ఒక 10 ఏళ్లలో 106 లక్షల కోట్లు, ఇప్పటి వరకు 120 లక్షల కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంతకు ముందు ప్రభుత్వాలు చేసిన అప్పులకు సంబంధించి అసలు వడ్డీ కలిపి 1,41,156 కోట్లు చెల్లించాం. అది రాయాలి కదా. 2014 నుంచి ఇప్పటి వరకు 10 ఏళ్ల కాలంలో దాదాపు 1 నిమిషం సార్ 1,00,000 అయిపోయిన తర్వాత
మీరు చేసిన అప్పులకి ఇప్పుడు 9 ఏళ్ళ అప్పులు సరే, చేయాలి. 1,20,000 కోట్ల రూపాయల అప్పులకు సంబంధించి చిన్న డేటా చెప్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సాక్షి టీవీ చూస్తున్నట్టు వాళ్ళందరూ కూడా ఆసక్తిగా ఒక పాయింట్ వినండి, క్లోజ్ చేద్దాం. కేంద్రం చేసినటువంటి అప్పులు 1,60,000 కోట్ల, అంటే 120 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. 120 లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు అప్పు. అది అంతకుముందు 2014 ముందు 50 లక్షల కోట్లు ఉండేది. ఓవరాల్గా ఇప్పుడు వరకు వీళ్ళు చేసినటువంటి అప్పులు 106 లక్షల కోట్లు. ఇది సెకండ్కి ఎంత, నిమిషానికి ఎంత, గంటకెంత, రోజుకెంత, నెలకెంత, సంవత్సరానికి ఎంత అని లెక్కేస్తే కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు సెకండ్కు 4 లక్షలు, నిమిషానికి 2.4 కోట్లు, గంటకు 144 కోట్లు, రోజుకు 3,456 కోట్లు, నెలకు 1.03 లక్షల కోట్లు, సంవత్సరానికి 12.47 లక్షల కోట్లు. ఇంత చేస్తే గానీ 10 ఏళ్లలో మనం 160 లక్షల కోట్ల రూపాయలకు చేరుకోలేదు. ఇది కేంద్రం చేసినటువంటి అప్పులకు సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి అంశం. ఆసక్తికరమైన అంశాన్ని చెప్పాను నేను. అప్పులు చేయడం తప్పల్లా, ఆసక్తికరమైన అంశం చెప్పాను సార్. 11వ స్థానం నుండి 5వ స్థానానికి వచ్చినటువంటి భారతదేశము దేశం లేకపోతే తప్పలేదు సార్. ఆసక్తికరమైన దేంట్లో వచ్చింది సార్ భారతదేశం? ఏది మోడీ గారు ఏమైనా దేంట్లో వచ్చింది? సార్ సమయం ఇచ్చింది, ప్లీజ్ ప్లీజ్. ఇప్పటికీ ఆకలి చావులు చేస్తున్నటువంటి భారతదేశం సిగ్గుతో తలదించుకోవాలి సార్. రైట్ రైట్ రైట్. ఇప్పటికీ ఆకలి చావులు ఉన్నాయి భారతదేశంలో. రౌండ్ అప్ చేస్తున్నారు మీరు చెప్పేది. పూడి తిరుపతి రావు గారు రౌండ్ అప్ చేస్తున్నారు. అన్నం లేక చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు Please. భారతదేశంలో. అంటే సిగ్గుతో తలదించుకోవాలి మీరైనా నేనైనా ఎవరైనా కూడా. మళ్ళీ మనం గొప్పలు చెబుతున్నారు మీరు. రైట్ సార్. ప్రభుత్వం చేసిందంట. రైట్ రైట్. 5,000 కోట్ల అప్పు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం డిబేట్ లో చర్చించుకుందాం. తిరుపతిరావు గారు రైట్. తిరుపతిరావు గారు 5,000 కోట్ల అప్పు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చర్చించుకుందాం. థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. తిరుపతిరావు గారు, అలాగే ప్రసాద్ గారు, కారుమూరి వెంకటరెడ్డి గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.